ఈరోజు దేవాది దేవుడు హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, చదువువాడు పరిగెత్తుచు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమై పలకల మీద స్పష్టంగా రాయుము. దేవాది దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన దర్శనంను బట్టి ఆయన ఏమంటుండంటే, ఏ దర్శనాన్ని అయితే దేవాది దేవుడు మనకిచ్చిండో ఆ యొక్క దర్శనాన్ని మీరు రాసుకోండి, ఏదన్నా ఒక ప్లేస్లో రాసుకోండి. చాలామంది ఏమంటారంటే హృదయం అనే పలకల మీద రాసుకోండి అని మాట చాలామంది వాడడం జరుగుతుంది. కానీ దేవుడు ఈరోజు మనకేం చెప్తుండంటే, నేను ఇచ్చిన దర్శన విషయమై మీకు జ్ఞాపకం ఉండునట్టు, మీరు దాన్ని నెమరవేసుకున్నట్టు దాన్ని పలకల మీద రాసుకోండి. ఎందుకంటే ఒక గొప్ప దర్శనాన్ని నేను మీకు ఇవ్వబోతున్నా. ఆనాడు జకర్యాకు దర్శనం రావడం జరిగింది. దర్శనం వచ్చిన తర్వాత ఆ యొక్క దర్శనం తర్వాత ఆయన పెదవులు మూయబడ్డాయి. ఆయన పెదవులు మూయబడ్డప్పుడు ఆయన ఏం చేసిండంటే, ఆయనకు ఓన్లీ సైగలు చేస్తుండు, మాట్లాడతలేడు. అందరికి అర్థమైపోయింది ఏమని, జకర్యాకు దర్శనం రావడం జరిగింది కాబట్టి ఆయన మాట్లాడలేకపోతుండని సైగలు చేస్తుంటే ఒక పలక ఒక బల్పం తీసుకొస్తే ఆయన రాసి ఆయన ఏం మాట్లాడబోతుండో అది రాయడం జరిగిందంట. అది దర్శనం వల్ల ఆ విధంగా జరిగింది. కానీ ఈరోజు దేవుడు మనందరికీ ఒక దర్శనం ఇస్తుండంట. ఆ దర్శనంలో ఆ రోజు పలకలుండే, ఈరోజు మన దగ్గర బుక్స్ పెన్స్ ఉన్నాయి కదా, ఈ దర్శనాన్ని అంట మీరు అందరు రాసుకోవాల్సిందిగా దేవుడు కోరుతుండు. ఈరోజు మనందరికీ దేవుడు ఒక దర్శనం ఇవ్వబోతుండు. దీవెనల గురించి దేవాది దేవుడు మనతో స్పష్టంగా, ఎందుకంటే ఖచ్చితంగా ఇది రాసుకోండి, ఇది నేను నెరవేర్చబోతున్నా మీ జీవితాలలో అని స్పష్టంగా ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న దర్శనాలకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఏమని దర్శనం రాసుకోమంటుండు మనని అంటే, దర్శన విషయమే పలకల మీద స్పష్టంగా రాయుము, ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును. ఎప్పుడు జరుగుతుందంట ఆ యొక్క దర్శనం? నిర్ణయ కాలము. నేను మీ యొక్క ప్రామిసెస్, మీ యొక్క వాగ్దానాలు, నేను మీకు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి ఒక కాలాన్ని నేను సిద్ధపరిచిన. ఆ కాలమందు ఏ దర్శనాన్ని అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను ఆ దర్శనము ఆ కాలమందు జరగబోతుంది. ఇంకా ఏమంటుండంటే, సమాప్తమగుటకై ఆతృత పడుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆ సమయం నిర్ణయం అయిపోయిందంట. మనందరి దీవెనలకు ఒక సమయం నిర్ణయం అయిపోయింది. ఇంకా ఆ సమయంని నేను చెప్పబోతున్నా, మీరు పలకల మీద రాసుకోండి అని ఎంత స్పష్టంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుండు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆతృత పడవారితో మాట్లాడుతుండు. ఏమని? ఆ యొక్క సమయం నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయ సమయమందు ఈ యొక్క దర్శనం నెరవేరబోతుంది. ఏమంటుండంటే, నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకు ఆతృత పడుచున్నది. ఆ యొక్క దర్శనం, ఆ యొక్క ప్రామిసు మన లైఫ్లో ఫుల్ఫిల్ కావడానికి అది ఆతృత పడుతుందంట. ఎప్పుడు నేను ఈ దీవెనలు నా బిడ్డల జీవితంలో నెరవేర్చాలనేసి ఆ యొక్క దర్శనం ఆతృత పడుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, ఆతృత పడుచున్నది, అది తప్పక నెరవేరును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఆతృత పడుతున్న ఆ దర్శనం అంట మన జీవితంలో తప్పక నెరవేరబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును. మీకు ఈరోజు అనిపిస్తుందా, ఇంకా ఎంతకాలం ప్రభువా, మాటిచ్చినవు, రోజు అక్క ద్వారా మాట్లాడుతున్నావు, అమ్మ ద్వారా మాట్లాడుతున్నావు, ఇగో అయిపోతుంది, ఇంకా ఒక్క రోజు, ఇంకా ఒక్క గడియ, ఇంకా ఒక్క గంట, ఇంకా ఒక నిమిషము, ఇంకా ఒక సమయం అంటుండు. మేమందరం ఆతృత పడుతున్నామయ్యా, మేమందరము నీ కోసం తొందరపడుతున్నామయ్యా. ఎప్పుడయ్యా గడియ? ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ విధంగా దేవాది దేవుని సన్నిధిలో వేచి ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఈరోజు శుభవార్త చెప్పబోతుండు. నిజంగా
ఖచ్చితంగా ఈరోజు శుభవార్తనే. ఏ దర్శనం నిమిత్తమైతే మీరు ఆతృత పడుతుండ్రో ఆ సమయం అన్నా చెప్పు ప్రభువా. కనీసం ఆ సమయం వరకన్నా మేము వేచి ఉంటాం ప్రభువా అని ఎవరెవరైతే ఆతృత పడుతుండ్రో ఆ సమయం రానయ్యుంది. ఆ సమయం నిర్ణయం అయిపోయింది. మీ యొక్క దీవెనలకు సమయం నిర్ణయం అయిపోయింది. ఆ యొక్క దీవెన జరగడానికి అది ఆతృత పడుతుంది, అది తొందరపడుతుంది. ఇంకా ఏమంటుందంటే ఆలస్యము అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునుము. ఇంకా కొంచెం టైం ఉందా, అయినప్పటికీ వెయిట్ చేయమంటుండు దేవుడు. ఎందుకంటే దానికోసము, మీ దీవెనల కోసము నేను ఒక సమయాన్ని నిర్ధారించిన, ఆ యొక్క సమయము రానయ్యున్నది. ప్రతి ఒక్క దీవెన నిశ్చయంగా మీ జీవితాలలో నేను నెరవేర్చబోతున్నా. ఎందుకంటే నేను మాట ఇచ్చిన దానికి నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడను అని దేవాది దేవుడి సమయంలో మనందరితో స్పష్టంగా సూటిగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే కాలములు సమయములు మన దేవాది దేవుని వశంలో ఉన్నాయి. అవును, ఆనాడు అబ్రహాంతో కూడా దేవుడు ఏమంటుండంటే, అబ్రహమా ఒక నిర్ణయ కాలమందు, ఒక నిర్ణయ సమయమందు నేను నిన్ను దర్శించబోతున్నా. నేను నీకు మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చబోతున్నా. ఎన్ని సంవత్సరాలు మనందరికీ తెలుసు, 25 సంవత్సరాల నిరీక్షణకు ప్రతిఫలంగా దేవాది దేవుడు ఇస్సాకునివ్వడం జరిగింది. అబ్రహాంకి ఇస్సాకునివ్వడం జరిగింది. కానీ ఆ యొక్క నిర్ణయ కాలంలో ఎన్నో తొందరపాటు నిర్ణయాలు ఆ రోజు అబ్రహాం తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనం అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అటువంటి డెసిషన్స్ మనం తీసుకోవద్దు, తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది అయితే ఈ నిర్ణయ కాలంలో దేవుని పైన నెపాలు మోపుతుంటారు, దేవుని నుంచి దూరం అయిపోతుంటాడు. మేము ఇంత నమ్మకంగా దేవుని మేము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాము, కాచుకొని ఉన్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము. ఆ సేవకుడు మాకు చెప్పిండు ఇదిగో మా దీవెనలు అయిపోతాయని, ఇగో ఈ సేవకుడు చెప్పిండు మేము దీవింపబడతామని, ఆ యొక్క సేవకురాలు చెప్పింది మేము దీవింపబడతాము. కానీ మా స్థితి ఎక్కడున్న స్థితి అక్కడనే ఉంది, మా పరిస్థితి ఎక్కడున్న పరిస్థితి అక్కడనే ఉంది. ఇంకా మాకు ఏ మార్పులు జరుగుతలేవు, మా జీవితాలలో ఏ అద్భుతాలు జరుగుతలేవు, ఏ ఆశ్చర్య కార్యాలు మేము చూస్తలేమని ఎంతోమంది దేవుని నుంచి వైదొలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుని నుంచి ముఖము తిప్పుకున్న వాళ్ళు ఉన్నారు, నిరుత్సాహ నిస్పృహలలోకి వెళ్ళిపోయిన ఉన్నారు, దేవుని మీద సనుగుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని మీద గునుగుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఏమంటుండంటే, నేను మాట ఇచ్చిన దానికి నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడను, నేను నరుడను గాను, నేను నరుని గాను. నేను ఈరోజు ఒక మాట ఇచ్చి రేపు ఒక మాట మాట్లాడడానికి చాలామంది సహోదరులు నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఈసారి ఫోన్లు చేసి నేను మాట్లాడి వాళ్ళని బలపరిచి వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చినాక ఒక సంవత్సరము, ఒక 2 సంవత్సరాలు అయినాక వాళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, విసిగిపోతారు, వేసారిపోతారు, మళ్ళీ ఇటు అటు తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. అన్ని రోజుల తర్వాత వచ్చినా కానీ మళ్ళీ దేవుడు అదే మాటలు మాట్లాడుతుంటాడు. నేను అప్పుడు వాళ్ళకి చెప్తా, చూడమ్మా, దేవుడు ఆయన మాట మీద నిల్లకడగా ఉండే దేవుడైనా, మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు దేవుడి దగ్గరకు వచ్చిన దేవుడితో మాట్లాడుతున్నా, దేవుడు అదే మాట మీకు వాగ్దానం, ఏ వాగ్దానం అయితే చేసిండో అదే వాగ్దానం మీద స్థిరపరచబడు. ఆ రోజు అబ్రహాం ఏమంటుండో, ప్రభువా ఎలియాజర్ నా వారసుడా అయ్యా అంటే అప్పుడు ఏమన్నాడు దేవాది దేవుడు ఏమన్నాడు, సరే నేను పిల్లలను ఇచ్చేదాకా ఎలియాజర్ని వారసుడు చేసుకో అన్నాడా? నో అబ్రహాం, కాదు, నీ గర్భవాసంలో నుంచి పుట్టినవాడే నీ వారసుడు. అప్పుడు అబ్రహాంకి ఏమనుకుండు, ఓహో నా గర్భవాసం అంటే నా బ్లడ్ రిలేషన్షిప్తో పుడితే నా కొడుక. అప్పుడు సారా ఏమన్నదంట, యజమానుడా నేనైతే నీకు పిల్లలను కనలేకపోతున్నాయ్యా, ప్రాబ్లం నాలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నీ గర్భవాసంలోకి వెళ్ళి అన్నాడు కదా, అంటే సారా గర్భవాసంలోకి వెళ్ళి అనలే కదా. ఓహో, నీ గర్భవాసంలోకి వెళ్ళి అంటే ప్రాబ్లం నాలో పట్నే ఉందేమో. కాబట్టి ఒక పని చేయి, నువ్వు నా దాసి అయిన హగర్ని తీసుకొని వెళ్ళిపో, నువ్వు హగర్తో గూడు, నీకు ఒక కుమారుడు పుడితే వాడు నాకు కూడా కొడుకే అవుతాడు కదా, అప్పుడు నీ యొక్క వాగ్దానము నెరవేరుతుంది, నా చేతిలో ఒక బిడ్డ కూడా ఉంటుంది అనేసి తొందరపాటు వల్ల ఆ దేవుని యొక్క మాటలంట స్పష్టంగా
స్పష్టంగా సూటిగా ఉంటాయంట. ఆయన మాటలు ఎట్లుంటాయంట, బండలు బద్దలు చేసే సుత్త వంటివి కావా. దేవుడు అంటుండు, నా మాటలు బండని బద్దలు కొట్టే సుత్త వంటిది కాదా నా మాటలు చాకలివాని సబ్బు వంటివి కావా నా మాటలు సూటిగా స్పష్టంగా. అందుకే దేవుడు మాటలనంట మనం చాలా జాగ్రత్తగా, ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు అందరికీ చెప్తా, వాగ్దానంని బట్టి మనం తొందరపడడం కాదు, వాగ్దానంని బట్టి సంతోషపడడం కాదు, వాగ్దానపు ముందేముందో తర్వాత ఏముందో అది మనం స్పష్టంగా చదివిన తర్వాత ఆ యొక్క వాగ్దానంని మనం రిసీవ్ చేసుకోవాలని నేను చాలామందికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హగర్తో వెళ్ళిపోయిండు, కుమారుణ్ణి కన్నాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చిండు, ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా, నా గర్భవాసంలో నుంచి కొడుకు అన్నావు కదా, ఇష్మాయిలీ లోకంలోకి వచ్చేసిండు ప్రభువా, నాకు వారసుడు వచ్చేసిండు. మళ్ళీ అప్పుడు దేవుడు ఏమన్నాడు ఎరకనా, ఇంకా అబ్రహాంతో ఇక చాలా క్లారిటీగా మాట్లాడితే తప్ప అబ్రహాంకి అర్థమయ్యేటట్టు లేదనేసి, నీ భార్య అయిన సారా గర్భవాసంలో నుంచి. అయ్యో, అప్పుడు సారా అనుకుంది, ఏమని నవ్వుతుందంట సారా, అయ్యో ఇన్ని రోజులు నాలో బట్నే ప్రాబ్లం ఉంది అనుకొని అనవసరంగా హగర్ని తీసుకొచ్చి నేను ఇన్వాల్వ్మెంట్ చేసి ఇస్మాయిల్ని లోకంలోకి తీసుకొచ్చేసిన. మళ్ళేంది మాట అయినా ముందే చెప్తే నేను ఈ పని చేయకపోతుంటేనేమో కదా. హవ్వమ్మ ఏమన్నది, పండు తిన్నప్పుడు అబ్రహాం దగ్గరికి ఆదాం దగ్గరికి దేవుడు వచ్చి ఏమంటాడు, ఆదామా ఎక్కడున్నావు, ప్రభువా నేను ఇక్కడున్నా, ఎందుకు దాచుకుంటున్నావు, రోజు నా దగ్గర ముఖాముఖిగా నిలబడటోనివి ఈరోజు ఎందుకు వస్తలేవు. ఓహో, నేను తినొద్దన్న పండు తిన్నావా నువ్వు. తిన్నా ప్రభువా. అవునా, మరి ఎందుకు తిన్నావు, ఈ స్త్రీ నువ్విచ్చిన ఈ స్త్రీ. అవును ప్రభువా, తప్పైపోయింది, నువ్వు తినొద్దన్నది నేను తిన్నా ప్రభువా, సారీ ప్రభువా అనలేదు. ఏమంటుండు, ఈ స్త్రీ నువ్విచ్చిన ఈ స్త్రీ తినమంటే నేను తిన్నా. ఆ స్త్రీని అడిగితే ఏమంటుంది, నువ్వు పెట్టినావు చూడు ఈ తోటలా సర్పము, అపవాదిని పెట్టినావు కదా, అపవాది ఇస్తే నేను తిన్నా, నేనేమో కావాలని పోయి చెట్టుకు పోయి తెంపుకొని తిన్నానా నేను. ఆ విధంగా ఇక్కడ సారా నవ్వుతుందంట, ఏమని, అయ్యో ప్రభువా నాకు ఆ మాట ముందే చెప్తే నేను ఇదంతా ఇంత చేయకపోతుంటి కదా ప్రభువా, నేను హగర్ని తీసుకురాకపోతుంటి, ఇష్మాయిల్ని లోకంలోకి దేకపోతుంటి, ఇవన్నీ అవమానాలు నేను పడకపోతుంటి కదా ప్రభువా. అయ్యో ఈ ముసలితనం నాకు పిల్లలని ఇస్తాయి, ఈ శరీరం ద్వారా సుఖపడి నన్ను పిల్లలను కనమంటున్నావు అని నాకు అర్థం కాలేదు ప్రభువా అని ముసి నవ్విందంట. దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు 3 దేవదూతలు అబ్రహాం దగ్గరకు వచ్చి, మరుసటి ఏట నీ కౌగిట్లో కుమారుంటాడు, నీ భార్య అయిన సారా గర్భవాసంలో నుంచి వాగ్దత్త కుమారుడు రాబోతుండు, ఆ బిడ్డకు ఇసాకు అని పేరు పెట్టు అని చెప్పినప్పుడు సారా నవ్వుతుందంట. అయ్యో దేవుడా, ఈ మాట ముందే చెప్తే నాయనా ఇంతగానం నేను చేయకపోతుంటి కదా అన్నప్పుడు ఆ దేవదూతలు అన్నారంట, ఏ నవ్వు ఈరోజు నువ్వు నవ్వినవో ఆ నవ్వే నీకు శాశ్వతంగా కాబోతుంది, ఇసాక్ అనే వాగ్దాన కుమారుణ్ణి నీకు ఇవ్వబోతున్నాము. ఎంత గొప్ప దేవుడు చూడు. హేళనతోని నవ్విన సారా, సిగ్గుతో నవ్విన సారా, కానీ దేవుడు ఏమంటుండా, ఆ నవ్వే నీకు శాశ్వతం చేయబోతున్నా. నువ్వు నవ్వినా, నువ్వు ఏడ్చినా, నువ్వు బాధపడ్డా, నువ్వు నన్ను ఎంత తప్పుగా అంచనా వేసుకున్నా, ఏ వాగ్దత్త కుమారుణ్ణి నీకు అబ్రహాంకి నేను ఇస్తానన్నానో ఆ వాగ్దత్త కుమారుణ్ణి నిశ్చయంగా నీకు ఇస్తా అని చెప్పిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరితో దేవుడు స్పష్టంగా సూటిగా అదే విషయాన్ని బయలుపరుస్తుండు. ఏమంటుండు, నీ వాగ్దానాన్ని పలక మీద రాసుకో, నీకు దేవుడిచ్చిన దర్శనాలని రాసుకో. నువ్వు ఏమంటుండు ఆయన, పలక మీద రాసుకో, చదువువాడు పరిగెత్తుచు చదువు, వీలగునట్టు నీవు ఆ దర్శన విషయమై పలకల మీద స్పష్టంగా వ్రాయము. ఆ దర్శన విషయం నిర్ణయ కాలము జరుగును, సమస్తము సమాప్తమగుటకై ఆతృత పడుతుంది. నేను ఇచ్చిన దర్శనము నెరవేరడానికి ఆతృత పడుతుంది. ఇంకా ఏమంటుండంటే, ఆతృత పడుతుంది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును. ఇంకా కొంచెం టైం ఉందా,
అయినా కానీ ఆ యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకో, తొందరపడకు. అయ్యో దేవునికి టైంలు పెట్టేయకు, దేవునికి రిస్ట్రిక్షన్స్ ఇచ్చేయకు. ఇప్పటి వరకు అయిపోలా, ఈ నెలలో అయిపోలా, ఈ వారంలో అయిపోలా, ఈ రోజులు అయిపోలా, ఈ యొక్క సమయంలో అయిపోలా. మనము దేవునికి కాలాలు సమయాలు నిర్ణయించేది కాదమ్మా. దేవుడు మన దీవెనలకు ఒక కాలంని నిర్ణయించిండు. ఆ కాలం నిశ్చయంగా జరుగుతుంది. ఆ యొక్క వాగ్దానముని జీవితంలో నెరవేరడం కోసము ఆ యొక్క వాగ్దానం ఆతృత పడుతుంది అని దేవుడు ఈరోజు, మీరు కాదు ఆతృత పడేది, వాగ్దానము. వాగ్దానం ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చిండో ఆ వాగ్దానం ఆతృత పడుతుందంట. ఆయన సమయమందు, ఆయన గడియందు, ఆయన చిత్తమందు నీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడడం కోసము ఆ వాగ్దానం ఆతృత పడుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే, నెరవేర్చినట్టును అది ఆలస్యం వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. తప్పకుండా అది జరుగుతుంది. జాగు చేయకుండా, డిలే లేకుండా అది నీ జీవితాలలో జరగబోతుంది. ఆ యొక్క వాగ్దానం డిలే, వితౌట్ డిలే. నిర్ణయ కాలంకి ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా, ఒక్క గడియ కూడా, ఒక హాఫ్ సెకండ్, మిల్లీ సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఆ యొక్క వాగ్దానం నిశ్చయంగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండైనా, జాగు చేయకవచ్చును, వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. దేన్ని బట్టి మన అతిశయము మన దేవుడై ఉండాలా. మన శక్తిని బట్టి ఇది జరుగుతుంది, మన భక్తిని బట్టి ఇది జరుగుతుంది, మన ఆతృత. చాలామంది చెప్తారు, అమ్మా నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా అంటే నా ప్రార్థన వల్ల ఇది జరిగింది. నేను ఎన్ని ఉపవాసాలు ఉన్నానంటే ఆ ఉపవాసాల వల్ల ఇది జరిగింది. లేదా నేను ఇట్లా చేసిన, నేను అట్లా చేసిన, నేను ఇట్లా చేసిన. కానీ దేవుడు ఈరోజు ఏమంటుండు, మన భక్తి వల్ల జరుగుతుంది, నేను కాదంటలేను. ప్రార్థనల వల్ల కార్యాలు జరుగుతాయి, కాదంటలేను. ఉపవాసాల వల్ల కార్యాలు జరుగుతాయి, నేను కాదంటలేను. కానీ దేవుడు ఎంత స్పష్టం అంటే, మనకు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఎంత స్పష్టంగా అంటే, మనకు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరికన్నా ఏదైనా వాగ్దానం ఇస్తే ఎంత స్పష్టం అంటే, దాన్ని మీరు పలకల మీద రాసుకోండి. అది నిర్ణయ కాలమందు అది తప్పక నెరవేరుతుంది. ఆ కార్యము జరుగుటకు అది ఆతృతపడుతుంది. జాగు చెయ్యక ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క దర్శనము జాగు చేయక, వితౌట్ డిలే అది మీ జీవితంలో జరిగిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడే దేవుడు. అందుకే దేవుడు మనతో ఏదైనా మాట్లాడుతుండా మనము చాలా కేర్ఫుల్గా ఆయన మాటలు మనం వినాలా. ఆయన మనకి ఏదన్నా హెచ్చరిక చేస్తుండా, లేదా ఆయన ఏదైనా వాగ్దానం ఇస్తుండా, ఆయన ఏదైనా దీవెనలు మనపై కుమ్మరిస్తూ ఎవరి ద్వారానైనా ఏదైనా దీవెన, ఏ యొక్క సేవకుల ద్వారానన్నా మనకి ఏదైనా దీవెనలు మన పైన ప్రవచింపజేస్తుండా, మనం వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిశ్చయంగా ఆయన నెరవేరుస్తానంటుండు. జాగు చేయక, వితౌట్ డిలే. కానీ దానికి ఒక నిర్ణయ కాలంని నేను సిద్ధపరిచిన. ఆ యొక్క దీవెన ఆతృత పడుతుందంట. ఆయన మాట ఎప్పుడు చెప్తాడు, నా దేవాది దేవుడు గో అని ఎప్పుడు అంటాడో అప్పుడు ఆ యొక్క బిడ్డల దగ్గరికి నేను వచ్చి వాళ్ళ కార్యాన్ని సఫలపరచాలని దేవాది దేవుడు ఈరోజు స్పష్టంగా సూటిగా మనందరితో మాట్లాడుతుంది. ఎవరెవరైతే ఇంకా మా స్థితి మారలేదు, ఇంకా మా పరిస్థితి మారలేదు, ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు మేము దీవింపబడతాము, ఎప్పుడు దీవెనలకు మేము పాత్రులు కాగలుగుతాము, అయ్యా అసలు మా స్థితి మారుతుందా,
అసలు మా పరిస్థితి మారుతుందా రాజా అని నిరుత్సాహాన్ని స్పృహలలో ఉండే ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు ఈరోజు స్పష్టంగా సూటిగా మాట్లాడుతుండు. మీ యొక్క దీవెనలకు ఒక నిర్ణయ కాలము సిద్ధమైంది. ఆ యొక్క నిర్ణయ కాలంలో నిశ్చయంగా మీరు దీవింపబడతారు. మీ యొక్క దీవెనలు ఆతృత పడుతున్నాయి. ఆ యొక్క సమయం కోసం అవి వేచి ఉన్నాయి. అవి జాగు చెయ్యక మీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడతాయని స్పష్టంగా సూటిగా మాట్లాడిన దేవాది